మాస్క్ మ్యాన్ బదులు మన సంజనా గారు ఫుల్ స్ట్రైక్ చేస్తున్నారు ఈ ఎపిసోడ్లో. మనం ప్రీవియస్ షాట్లో చెప్పినట్టుగా ఈ వీక్లో మాస్క్ మ్యాన్ ఫుడ్ స్ట్రైక్ చేస్తాడా లేదా అని అంటే, సో ప్రస్తుతానికైతే చేయట్లేదు అని అనిపిస్తుంది. సో ప్రస్తుతానికి సంజనా గారు ఫుడ్ స్ట్రైక్ చేశారు. సో లోపల తినకుండా టెనెంట్స్ దగ్గర కూర్చొని టెనెంట్స్ ఫుడ్ తింటున్నారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ చూపించినట్టుగా ఫస్ట్ బాగానే ఉన్నారు తనుజ గారు అండ్ సంజన గారు. తర్వాత చినికి గాలివాన అయినట్టు మొత్తానికి నాకు పోపు పెట్టావు, నాకు పోపు పెట్టు అని చెప్పి అందరిని అడిగి సో మొత్తానికి పెద్ద గోల్ చేసేసింది, పెద్ద అలిగేషన్ వేసేసింది. ఎవరి మీద? డీమాన్ మీద. ఏంటి, నేను అమ్మని కాబట్టి నన్ను పట్టించుకోవట్లేదా, అమ్మాయిలు అయితే పట్టించుకుంటావా అనేసి. అది చాలా పెద్ద అలిగేషన్, అది కరెక్ట్ కాదు. కోపంలో ఎలా పెడితే అలా మాట్లాడొచ్చా? ఆ అబ్బాయి ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. సరే రీతు చౌదరి చుట్టూ తిరుగుతున్నా సరే హీ నెవర్ షో దట్ ఆవిడ అమ్మ వీళ్ళ అమ్మాయిలు అని చెప్పి అతను ఎప్పుడు చూపించలేదు. నాకు చాలా పాపం అనిపించింది డీమాన్ పవన్ ఈ ఎపిసోడ్లో. సో అంత పెద్దగా నచ్చేవాడు కదా డీమాన్ పవన్, బట్ ఈ ఎపిసోడ్లో చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాడు. ఆవిడ అన్ని మాటలన్నా కూడా ఎక్కడా కూడా హీ నెవర్ షో ఫ్రస్ట్రేషన్. ఈవిడ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ప్రిన్సెస్ లాగా నాకు అందరూ చేసి పెట్టాలి, నేను అడిగినవి అన్నీ అందరూ ఇవ్వాలి అని చెప్పే ధోరణిలో ఉన్నట్టుంది చూడబోతే. సో ఇప్పుడు అక్కడ బ్యాక్ నుంచి చూసి సో డీమాన్ అసలు అందరినీ గ్రైండర్లో వేసి తిప్పేస్తున్నాడు. నేను ఎలో చేయలేదు, నేను తమ్ముడు అని చెప్పేశాను ఫస్టే. అసలు అతను ఎందుకు ఎవరి చుట్టూ ఇంకా రీతుతో ఫ్రెండ్గా ఉన్నాడు, ప్లస్ తనూజానే వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్గా ఉన్నారని చెప్పి ఈవిడ అసూయపడుతుంది. అతను ఎవరితోటి మిస్బిహేవ్ చేయలేదు కదా, చాలా కూల్గా మాట్లాడుతున్నాడు. నాకు ఫస్ట్ 3 వీక్స్ కంటే ఈ వీక్ చాలా మంచిగా ఉన్నాడు అతను, అలా అనిపిస్తుంది నాకు. సో మీకు కూడా అలా అనిపిస్తుందా? ప్లీజ్ డూ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.